యాత్రికో కృపయా ధ్యాన్ దీజియే ఓపిక ఉన్నోళ్ళు డిస్క్లైమర్ చదువుకోండి. హాయ్ గైస్, సో ఈ రోజు మనం కొత్త కాంటెంట్ తో వచ్చాం అనమాట. సో ఈ రోజు మన కాంటెంట్ ఏంటంటే మలయాళీ మూవీ మన తెలుగులోకి డబ్ అవుతాయి కదా. సో డబ్ అయిన మూవీస్ లో క్వాల్బ్ అనే మూవీ ఒకటి ఇన్స్టాగ్రామ్ లో చాలా పోస్టులు రకాలుగా నేను చూస్తున్నాను. చూడండి, ఇక్కడ లేటెస్ట్ లవ్ స్టోరీ క్వాల్బ్ స్ట్రీమింగ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ ఆన్ అమెజాన్. మూవీ ఏంట్రా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది అని పెట్టారు. ఓకే, చూడటానికి కూడా నాకు ఏదో బాగుంది. లవ్ స్టోరీ మూవీస్ నాకు కూడా ఇష్టమే. క్వాల్బ్ మూవీ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్. సో ఇవన్నీ చూసి నేను కూడా అటెంప్ట్ అయ్యి క్వాల్బ్ సినిమా చూడబోతున్నాం ఈ రోజు. ఎవరితో కాదు, మన ఫేవరెట్ ఆకాశ్ రామ్ ఇల్లా అప్కమింగ్ డైరెక్టర్ తో. ఎవరైతే లవ్ స్టోరీస్ అంటే పడదో వాళ్ళతో చూడబోతున్నాం. ఇట్స్ జస్ట్ నాట్ కప్ ఆఫ్ మై కుడితి. ఓకే గైస్, లేట్ చేయకుండా మరి క్వాల్బ్ లోకి వెళ్ళిపోదాం. ఒక పావురం దాని జీవిత కాలం ముగిసే వరకు ఎగురుతూనే ఉంటుంది. ఎండే తగలని జీవిత కాలం ఏంటి, జీవిత కాలం కదా. అదే కదా గూగుల్ ట్రాన్స్లేషన్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఎవడు రాశాడు కానీ డైలాగ్ కాలం కాదక్క, అది కాలం. చేసిన పనే వాడిలా చెయ్యరా. ఇంతకు ముందే చెప్పాడు ఇలాంటివి జరుగుతాయని. ప్రశాంతంగా ఉండరా, చిన్నపిల్లలు అరవకురా. ఇలా జరుగుతుందని తెలిస్తే ఎనమల్ ర్యాప్ అన్నావు నువ్వు. ఎక్స్ట్రా ఒక డ్రెస్ అయినా తెచ్చుకునే వాళ్ళం కదరా. నేను డ్రెస్ లేకుండా బయట పై నుంచి కిందకి, కింద నుంచి పైకి దింపరా పారానా. నేను రాను రారా. కర్మ కర్మ, ఎవరైనా చూస్తున్నారేమో చూడండి రా. చూస్తే ఊరులు, చిన్న చిన్న ఊరులు ఇప్పుడు మనసుతో ఉంది కానీ నువ్వు సంకనాకి పోతావు. అసలు మినిమం ఎఫర్ట్ ఏదో రాయి బ్రో. ఎవరు లేరు, అటెండర్ ఒకడే ఉన్నారండి. లిరిసిస్ట్ బయటికి వెళ్ళండి పర్లేదు. మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి. ఓకే గురుజీ. ఇది లిటరల్లీ చాట్ జీపీటీకి ఇచ్చిన ఇంకా బాగా చేసేదేమో. లిరిసిస్ట్ 5,000 అడుగుంటాడు, అటెండర్ నాకు 1000 రూపాయలు ఇస్తారా లేదా క్వార్టర్ ఇస్తారా, నాకు ఒక గన్ ఇస్తారా. లేచే వాళ్ళకి బ్యాడ్ టైం అంటాను, ఉదయం మంచి చేసే వాళ్ళకి గుడ్ టైం అంటాను. తలనొప్పి నువ్వేమంటావు నాకెందుకురా, ఉదయం లేచేవాళ్ళు బ్యాడ్ టైం అంటావు అంట. నువ్వు ఉదయం లేచావంటే పెళ్ళ ఊరెళ్తే చెప్తాను. అలాగే మినిమల్ ర్యాప్. వేడిప్పుడు ఎక్కువంది, వేడిలోని నాది స్నానమే అయిపోయింది. వేడిలో నాది స్నానం అయిపోయిందంట. దాన్ని నువ్వు ఎలా అయినా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. కాంటెక్స్ట్ ఇచ్చి కాంటెక్స్ట్ ఇవ్వకుండా ఏ పార్ట్ కైనా అప్లై చేయొచ్చు నువ్వు. దాన్ని వేడిలో నాది స్నానం అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. నువ్వు రారా, పదండ్రా రే. ప్లీకో అంటాడు పేరు. ప్రపంచాన్ని తిరుగు, నువ్వు గెలిచే పక్షి. మళ్ళీ వచ్చాడు హిప్ హాప్ శబ్దము. రాగం కూడా తీయట్లేదు పక్షి పక్షి. నువ్వు అన్నంత కూడా అనలేదు. పక్షి పక్షి. సముద్రలో పూలాగా నా మనసు గమ్మంది. సముద్రంలో పూలాగా నా మనసు గమ్మంది. సార్ అట్లీస్ట్ కొంచెం మ్యాచ్ అయ్యేలా రాయండి సార్. సముద్రంలో పువ్వు మనసు అసలు ఏది దేనికి ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ లా రాస్తాడు. ఈడ రాసింటాడు. లిరిసిస్ట్ ర్యాపర్ అన్ని ఒకటే అయ్యి ఉంటాడు. చాలా కాన్ఫిడెంట్ గా పాడుతున్నాడు. నా మనసులోగా కూడా నువ్వే. ఏ అమ్మాయి రే ఉదయం మద్యం నువ్వే చంద్రుడు, హే నా నీడ నువ్వే కదే. నా నీడ నువ్వే కదే. మొత్తం కలిపితే తెలుగా బొక్క. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రోగ్రామ్ పదాల అక్షరాల కామా ఏది ఫుల్ స్టాప్ అది కలిపి అన్ని కలిపి. ఓకే, సెకండ్ అండి. కన్నుల్లో చొప్పు నాకు అది చాలు రావేరా, కాలం వెనుకనే ముందు. ఏం పాడుతున్నా నాకు అర్థం కాదు. తెలుగే నాది. కాలం వెనక నేను ముందా అంటే కాలాన్ని నేను కన్నే ముందు అన్నట్టున్నాడుగా. మళ్ళీ పెట్టు డీకోడింగ్ తెలుగు. ఏం చేస్తాం ఇప్పుడు లిరిక్ రాతోటి. పెన్ ఎత్తుతున్నాను.
సరిపోయారు ఇద్దరును. కన్నుల్లో చొప్పు నాకు ఆపు. కన్నుల్లో చాపు నాకు అది ఎక్కడ ఉంది? కన్నుల్లో చెప్పు నాకు. తర్వాత అట్లీస్ట్ నీ కంటితో చెప్పు అంటే కన్నుల్లో చెప్పు రావే. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? సారీ సార్ చెప్పు అనేసాను. కన్నుల్లో చెప్పు నాకు అది చాలు రావేరా. కన్నుల్లో చెప్పు నాకు అక్కడ నేను చూపిస్తాను. కన్నుల్లో చెప్పు నాకు అది అది ఏంటండి? అది చాలు రావేరా కాలం వెనుక నీ ముందే. ఇప్పుడు దానికి ప్రాపర్ ఫుల్ స్టాప్లు కావాలే ఉండవు, కట్ చేయొచ్చు. ముందుకి ముందు దగ్గర కట్ చేసి ఇవి తర్వాత చెప్పు ఎలా నీ ఇష్టం, నువ్వు దాన్ని ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. నది ఎంత అందం కాలుతుందే గుండె నది వచ్చింది రే. నది ఎంత అందం కాలుతుంది గుండె. దాని మీనింగ్ ఇచ్చారంటే ఉండదు. అలాంటి పదాలు రాగడి గాల్లాగా 4 పదాలు వేయాలి లిరిక్స్ లో. మంచి ఒక కథను అక్కడ చూడు చంద్రుడు వెండి చంద్రుడు అందులో పదం, ఇది వెలుగులో వెండి ఇందులో పదం, అంతే. మిగతా షిట్టు పెట్టచ్చు. నా మనసులో వికసింది చూడు ఫాతిమా సుహ్రావి. మనకి హిందీ తెలియదు కాబట్టి బతికిపోయారు వీళ్ళు. మనం బతికిపోయాం తెలియక. ఇంకా దారుణంగా ఉంటుంది. అదే కదా. పిచ్చి బూతులెట్టదు. అమ్మో నేనే అనలేదు. పీకు ఏంటది? పీకాలరా వచ్చేసాడు చూడు చూడు చేసినోకి మోసం ఇచ్చేసాడు కూసం. ఇచ్చేసాడు కోసం కోసం. మనకు తెలియని తెలుగు ఉందిలో ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. There was a king who likes to sing with the lion ring, who likes to live. ఇంగ్లీష్ కూడా అర్థం లేదు. There was a king who likes to sing with the lion ring అంట. అంటే ఏంటి? మిగతాది పెట్టాడు, ఏం ఏడుస్తాడో ఆడవనే అండి. Who likes to ling sword ting with the blood bang. ఇంకా ఆడికి పిచ్చి పట్టేసింది. ఇంకా తర్వాత అనవసరంగా కొంచెం సెన్స్ వస్తుంది ఏంటి నా పాటలో, కానీ ఇంకా రెచ్చిపోయాడు. కింగ్ ఏంటో బింగు బ్యాంగు టాంగు టింగు అంట రింగ్. గుంటూరు వైజాగ్ founded in 1857 by John Aspin Wall. మళ్ళీ ఏదో కళాఖండం మన వైపు రాబోతుంది. రెడీగా ఉండండి అందరూ. రెడీగా ఉండండి రా. ఆ 2 మాటలకే పోసాల కదుల్ని మా ఇద్దరికి. ఇప్పుడు వాడు వస్తాడు. గుంటూరు వైజాగ్ అంటాడు లవ్ సాంగ్. దానికి దీనికి సంబంధం ఏంటి? కథ ఆలపిలో జరుగుతుంది కదా అంటే సంబంధం ఉండాలా? ఆలపిలో జరుగుతున్నా సరే గుంటూరు వైజాగ్ అంత ఫేమస్ మరి మన గుంటూరు. కానీ గుంటూరు వైజాగ్ మళ్ళీ మనసుండే అమ్మాయిని చూసానే. రిలేటబిలిటీ ఏంద్రా? అవసరమేముంది అంటున్నా. గుంటూరు వైజాగ్ సంబంధం అంటే అలా అదంతా మర్చిపోండి. గుంటూరు వైజాగ్ మల్లెపూ మనసుండే అమ్మాయిని బెటర్. ఓకే, గుంటూరు వైజాగ్ అన్నారు. అదే అది ఉంది. అంతే. ఓరి నాయనో, మ్యూజిక్ డైరెక్టర్ చెప్తున్నప్పుడు గుంటూరు అదే మల్లెపూ మనసుండే అమ్మాయిని చూసానంటే ఏంటి మళ్ళీ ఒకసారి పాడండి, అర్థం కాలేదు.
చిత్తూరు బొమ్మగా నకీమె అమ్మగా. చిత్తూరు నాకీమే ఏంటి అసలు? నాకు నాకు అసలు అదేంటో కూడా అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు. నీ కూడా చేస్తావా? వద్దు నిజంగా. రూల్ నెంబర్ 1, ఎర్రితో ఎప్పుడు ఆర్గ్యూ చేయకూడదు. కరెక్ట్ అర్థమైంది. మ్యాకీమే బొమ్మ మా ఇంట్లో కూడా ఉంది. మా ఇంట్లో చిత్తూరు బొమ్మ ఉంది తెలుసా? నాకు తెలీదమ్మా. ఆ రోజు చూసాను నీ చెవి పోగును. అరే 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 అసలు ఇది ఎలా ఉందంటే నార్మల్ పోయిటరీగా రాస్తారు. ఆ చెవు పోగు అనేది జుమ్కా అలా ఏమన్నా సంథింగ్ ఏదో వింతగా రాస్తారు. మీరు ఆ రోజు చూశారు నీ చెవిని పోగును అంట. అమ్మ జనరల్గా ఉంది మాట్లాడుతున్నా శృతిలో పాడేస్తున్నావు. మా ఊరు కొండపై చెట్టు కింద నా అందని చూసాను. చూసాడు అందరిని చూసాడా? ఊరి కొండపై చెట్టు కింద అందరిని చూసాను. అందరిని చూడటం పెట్టి వాళ్ళ అన్నది చూసాడేమో. వాడే చూసుకున్నాడు. అంద అంటే ఏంటో తెలీదండి. ఆకాశంలో పున్నమి వెలుగు సముద్రపు. చెప్తున్నాడు చెప్పని. సముద్రపు చెప్పరా? నీకు అర్థం కాలే? సముద్రపు కాదు, సముద్రపు. నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. అది బూతులు మాట్లాడుతున్నాడు. సముద్రపు నీడుందా? సముద్రపు నీడు ఉండడం ఏంటి? పిచ్చండి ఇది. నువ్వు చెప్పేవి రెండు ఆపోజిట్ విషయాలు. వెలుగు వేరు, నీడ వేరు. ఆ వెలుగుకి నీడెందుకు పడుతుంది ఇక్కడ? అంటే ఒక సైడ్ వెలుగు వస్తే ఇంకో సైడ్ నీడ పడాలి కదా. చంద్రుడు వెలుగుంది, దాని పక్కన నీడ ఉంటది. ఒక పడవ ఉందా, పడవలోగా మనల్ని ఉడుతాడు నీటి పైన పడవు రావట్లేదా? తెలుగు మర్చిపోయానయ్యా, నేను తెలుగు మర్చిపోయా. ఒక పడవ ఉందా అంటే ఉందా? నాకేం తెలుసురా? నన్ను అడుగుతారేంటి? నేను ఏమన్నా యేసు ప్రభువునా? పడవలోగా అబ్బా వచ్చాడు పాయింట్. ఒక పాటుంది. చాలా వరస్ట్గా ఉంది ఆ పాట. ఇంకెవరికి చెప్పకు, మాకు చెప్తే చెప్పావు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎక్కడి నుంచి వచ్చాడు చూడు, ఆకాశం నుంచి వచ్చాడు. అక్కడ పౌర్ణము, ఇక్కడ నీడ. లాస్ట్ కు పాట ఉన్నారు. నీకు దండం పెడతాడు. ఈ పాట నీ దగ్గర ఉంచుకో ప్లీజ్, నన్ను వదిలేసి. కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ నువ్వు వినాలి. దీనిలో హిందోళ రాగముంది. ఊడి అమ్మ, ఈ రాగం కూడా తెలుసాడికి? హిందువుల రాగం అంట. లేదు నేను చెప్తున్నాం కదా, ఆ రాగం లేదు. లోపలేం లేదు. డొల్లా బిందులోని తాళం. బిందులో తాళమా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? క్రేజీ కాంబినేషన్లు పెడతారు. బిందులో తాళం ఉండడం అంటారు ఆయన. నీకు కూడా అర్థం కదా? ఇక్కడ కూడా జనాలకి ఇంటర్ప్రిట్ చేసుకొని వదిలేసాడు. ఏంటో కూడా బిందులో తాళం అని. కాదు, ఆడెంత ధైర్యవంతుడు అంటే నెక్స్ట్ లిరిక్ లో నో నో బిందులో తాళం లేదు అంటాడు. ఎందాక ఉందన్నా, ఇప్పుడు లేదంటా. నువ్వు వింటానరా? అటెంప్ట్ చేయడం కోసం వింటాను. ఎల్లవే బాబు. మళ్ళీ ఇంకో పాట వేసుకుంటాడు. మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఈ రాగంలో స్టార్ట్ చేస్తాడు. ఉంటుంది ఇప్పుడు, డెఫినెట్ గా ఉంటుంది. వెళ్తాను. ఒక మూవీలో ఎక్కువ సాంగ్లు ఉంటే నాకు నచ్చేది.
కానీ ఫస్ట్ టైం చాలా బాధపడుతున్నాను నేను. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది నెక్స్ట్ డే చేస్తాడో అని. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేను బాగా హింసకి గురవుతున్నాను. పదహింస. కాల్ప్ సినిమాలో ఇంకొక 4 పాటలు ఉన్నాయి. సెకండ్ పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి. వద్దు నా కోసం, ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. బాగా నవ్వుకొని ఉంటే మాత్రం మీరు లైక్ అయితే పక్కా చేయండి. పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసిన వీడియో. కొంచెం మా ఛానల్ కొంచెం వేరే వాళ్ళకి కూడా కొత్త వాళ్ళకి సజెస్ట్ చేయండి గైస్. మేము పడుతున్న కష్టానికి మాకు ఫలితం రావట్లేదు, దానికి తగ్గ వ్యూస్ రావట్లేదు. సో చూసే వాళ్ళు ఎవరైనా కొంచెం అంటే మీకు నచ్చితే కంటెంట్ కొంచెంసేపు మీరు ఆఫీస్లోకి వచ్చినప్పుడు అలా నవ్వుకున్నారు అనిపిస్తే వేరే వాళ్ళు కొంచెం షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా కొంచెంసేపు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనమాట. సో ఇవాళకైతే ఇంతే. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో. మళ్ళీ ఎంటర్టైన్ చేస్తాం మిమ్మల్ని. అలాగే స్టే ట్యూన్. బాయ్ బాయ్. ఎద్దుల బండి క్లింగ్ 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 సైకిల్ బండి